హృదయాల్లో ఉంది సంతోషం. ఎస్, ఇదే కాబట్టి క్రిస్మస్ అంటేనే సంతోషం మనకి చాలా. సో అయితే ఈ క్రిస్మస్ ప్రాముఖ్యత ప్రతి ఒక్కరికి మనం చిన్నప్పటి నుంచి కూడా క్రిస్మస్ సందేశాలు వింటున్నాము. క్రిస్మస్ సీజన్లో యేసుక్రీస్తు వారు ఈ లోకాల్లో జన్మించిన విధానం గురించి వింటున్నాము. ఎవ్రీ ఇయర్ చేస్తున్నాము. సంవత్సరం అంతా కూడా మళ్ళీ క్రిస్మస్ వచ్చేదాకా చర్చికి పోతున్నాం, వాక్యం వింటున్నాం, వస్తున్నాం. ఈ మధ్య కాలంలో క్రిస్మస్ సీజన్ తర్వాత జనవరి 1 నుంచి నవంబర్ వరకు మన రొటీన్ లైఫ్ గడిపేస్తూ ఉన్నాం కదా. మన పనులు మనం చేసుకుంటూ, మన కష్టాలు మనం అనుభవిస్తూ, మన బాధలు మనం అనుభవిస్తూ, మన ఏడుపులు మనం ఏడుస్తూ అవునా అనిపిస్తున్నాం. అయితే ఈ దినము పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో ఉంచినటువంటి కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఇందాక వాక్య భాగం చదివాం కదా, మనం ఆ వాక్యంలోంచి కొద్దిగా ధ్యానిద్దాం. మనం ఆఫ్ కోర్స్ మీరు చాలా చిన్నప్పటి నుంచి ఈ క్రిస్మస్ సందేశాలు వింటూ ఉన్నారు కాబట్టి ఇది కొంచెం అంటే కొత్తగా ఏముండదు, పాత సందేశమే. కాకపోతే ఎప్పుడు చెప్పినా తనకి దేవుని వాక్యం ఎలాంటిది, నూతనంగానే ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు చెప్పినా అదే వాక్యము కొత్త ప్రకటన, రెవల్యూషన్ అనేది కొత్త విషయం దేవుడు మనకి బోధిస్తూ ఉంటారు కదా. ఒకే వాక్యం ఎంతమంది చెప్పినా డిఫరెంట్గా మనకి కలిగి. సో ఈ దినం ఏం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతారో ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ యొక్క శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఇదిగో స్త్రీలముగా ప్రభా మీ ఈ యొక్క సంఘంలో మేమందరూ కూడి నీ యొక్క వర్తమానం గురించి మేము నేను ఎదురు చూస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవ మీరు మాతో మాట్లాడమని వేడుకుంటున్నాం తండ్రి. దేవ మీరు మాట్లాడితేనే అది మా హృదయాలకి తాకుతుంది, మా హృదయాలను తెప్పరిలా చేస్తుంది, మాలో నైనా తండ్రి మరి ఒక మార్పును తెస్తుంది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవ ఈ సమయాన్ని పరిపూర్ణంగా మరి నీకు అప్పగిస్తున్నాను తండ్రి. నన్ను పూర్తిగా మరుగుపరిచి నీ జీవము గల మాట నా నోట ఉంచండి. నేను పరిశుద్ధాత్మ మీరు మాట్లాడుతూ తెప్పరిల్తుంది నాయన. నీకు వందనాలు చెల్లిస్తూ, నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఈ సమయాన్ని నీకు అప్పగిస్తూ యేసు నామమున తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. ఒకసారి మనం చదివిన వాక్యం నేను చదువుతాను. లూకా సువార్త 1వ అధ్యాయము 75లో లాస్ట్ పార్ట్. మనము శత్రువుల చేతి నుండి విడిపించబడి మన జీవితకాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయన్ను సేవింపను అనుగ్రహించుటకు ఈ రక్షణ కలగచేసెను. యేసు ప్రభువారు ఈ లోకానికి మరి వచ్చే ఉద్దేశం ఏంటంటే తన ప్రజల్ని తన ప్రజలు అంటే ప్రజలందరినీ కూడా రక్షణ కలగడం చేసి. ఎందుకు రక్షణ కలగజేయాలి అంటే ప్రజలందరూ కూడా ఎలా ఉన్నారు, ఆపదలో ఉన్నారు. వారి లైఫ్కి అంటే జీవితానికి సర్టెంటీ అంటే నిరీక్షణ లేనటువంటి స్థితిలో వారు ఉన్నారు. రేపు ఏం జరుగుతుందో తెలియని స్థితిలో ఉన్నారు. భద్రత లేని స్థితిలో వారు లోకమంత ప్రజల ఉన్నాడు. ఎందుకంటే ఈ లోకం ఎవరి ఆధీనంలో ఉంది, దుష్టులకు అపవాది ఆధీనంలో ఉంది. కాబట్టి ప్రజలకి మరి రక్షణ అనేది లేదు. కాబట్టి సమస్యల వలయాల్లో చిక్కుకుని నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా, నిరీక్షణ లేకుండా, తమ జీవితం ఎటుపోతుందో అనేటువంటి ఏమాత్రం కూడా అవగాహన లేకుండా జీవితాలు కలిగి ఉన్నారు. ఎవరు మమ్మల్ని విడిపిస్తారు అనేటువంటి భయంతో బ్రతుకుతూ ఉన్నారు. రేపు ఏం జరుగుతుందో ఆతృతతో బతుకుతున్నారు. రేపు మంచి జరుగుతుందో చెడు జరుగుతుందో అనే ఆలోచన, ఏం జరుగుతుందో
భయంగానే జీవిస్తున్నారు తప్ప ఎవరు కూడా రిలాక్స్గా, సంతోషంగా, నిర్భయంగా జీవించలేని పరిస్థితులు ప్రజల్లో ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో దేవాది దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు మనందరికీ మరి సృష్టిని గురించి, దేవునికి ఏర్పాటు గురించి, మానవ జాతి గురించి అందరికీ తెలుసు. ఆది కాండం నుంచి ప్రతి ఒక్కరికి తెలుసు. దేవుడు తన చేతులతో, స్వహస్తంతో మానవుని ఎంతో ఇష్టంగా చేసుకుని, ఆ మానవులో దేవునికి ఊపిరి ఊదిన సంగతి మన అందరికీ తెలుసు. ఊపిరి అంటే అర్థం ఏంటి? జీవాత్మ ఒకటి, ఇంకోటి ఏంటంటే గాడ్స్ క్యారెక్టర్, దేవుని యొక్క గుణ లక్షణాలు. దేవుడు మనలోకి ఊదింది ఏంటంటే దేవుని యొక్క గుణ లక్షణాలు, గాడ్స్ క్యారెక్టర్ మనలోకి ఊదారు. దేవుని గుణ లక్షణాలు ఏంటి? చెప్పండి, పర్లే మనం మాట్లాడుకుందాం. ఎస్, వెరీ గుడ్. ఏంటవి? ప్రేమ, జాలి, దయ, కనికరము, సంతోషము, సమాధానము. ఇవి దేవుని యొక్క గుణ లక్షణాలు. వీటితో దేవుడు మనల్ని, మొదటి మానవుని సృష్టించాడు. మొదటి మానవునితో అనుదినము కూడా దేవుడు సహవాసము కలిగి ఉండేవాడని సత్యం మనందరికీ తెలుసు. అయితే మరి ఒకడు ఉన్నాడు కదా, ఒకడు మరి దేవునికి విరోధి ఒకడు ఉన్నాడు. వాడు మరి ఎప్పుడు దేవుని సృష్టిని పాడు చేయాలని చూస్తున్నాడు. వాడు వల్ల కావడం లేదు. దేవుడు సృష్టిన మరి ఎప్పుడు కూడా వాడు దేవుని స్వరూపాన్ని చూడలేదు అంట. సో మొట్టమొదటిసారిగా వాడు దేవుని స్వరూపాన్ని ఎక్కడ? ఆదాములోనే చూడగలిగాడు. వాడు పారడైజ్ లాస్ట్ అని ఒక బుక్ ఉంటుంది, ఇంగ్లీష్ తెలుసు వాళ్ళ. అందులో బ్రదర్ రీగెంట్ లాస్ట్ అనే బుక్ జాన్ మిల్టన్ అండ్ చాలా చక్కగా వర్ణిస్తాడు ఆయన. అయితే మానవుని చూసి టన్ అయిపోయాడంట వాడు. మానవ స్వరూపం చూసి ఎందుకంటే వాడు దేవుని స్వరూపం చూడే అవకాశం లేదు. వాడు ఎలా ఉండేవాడు? స్వరూపులు ఎలా ఉండే? ఎన్ని రెక్కలు కలిగి ఉండేవి? 6 రెక్కలతో, 2 రెక్కలు మరి ముఖం కప్పుకుంటూ, 2 రెక్కలు కాళ్ళు కప్పుకుంటూ, 2 రెక్కలు ఎగురుతూ దేవాది దేవుడిని, సృష్టికర్త దేవుడిని ఎప్పుడు కూడా వారు ఏం చేస్తుండేవారు? ఆ పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుని గాన ప్రతిగానాలు చేస్తూ ఉండేవాడు అనమాట. దేవుని దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క ప్రధాన దూత పేరు అందరికీ తెలుసు. ఏం పేరు? పడిపోయిన దూత. ఎస్, ఆ లూసిఫర్ కూడా దేవుని ప్రక్కన దేవుని ప్రధాన దూత. అప్పుడు లూసిఫర్ అన్ని అసలు రెక్కలతో ఇట్లా ఆడిస్తేనే సంగీత సునాదాలు వినిపిస్తాయి. అంత సౌందర్యమంత. నువ్వు అక్కడ యెషయా గ్రంథంలో వర్ణన ఉంటుంది. సో అంతటి ఆ మహా సౌందర్యం కలిగినటువంటి ప్రధాన దూతగా కొంచెం పవర్ అనేది ఇచ్చేసాడు దేవుడు ప్రధాన దూతను చేసి. తర్వాత ఎంతైనా దూతలు గాడ్స్ క్రియేషన్, అంటే దేవుడు సృష్టి అంటే మామూలుగా దేవునికి మన ఇంట్లో ఒక సర్వెంట్ ఉన్నారనుకోండి, ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే ఈ సర్వెంట్ అంతే. అలాగే ఈ దూతలే దేవుడు మనసును పంచుకునే దేవునితో ఈక్వలెంట్స్ కాలేరు కదా. అయితే దేవునికి తనతో సమానంగా ఉండేటువంటి ఒక మానవుని సృష్టించాలన్న ఆశను దేవుని కలిగింది కదా. అందరికీ తెలిసి ఈ వర్షం కదా. అది కలిగి దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోయింది దూత కదా. యాక్సెప్ట్ చేయలేకపోతే ఏం చేశాడు దేవుడు? ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోయింది? నేనుండగా ఇంకా మానవుడు ఎందుకు? అరే నా స్థానాన్ని ఆక్రమించేస్తాడు భయంతో యాక్సెప్ట్ చేయలేకపోయింది. సో ఆల్మోస్ట్ అందరికి కూడా ఈ యొక్క మరి చరిత్ర అంతా కూడా తెలుసు. సో టూకీగా చెప్తున్నా అందుకే. సో ఏం చేశారు? కింద పడదేశారు కదా. అయితే దేవుడు తన సంకల్పాన్ని నెరవేర్చుకున్నారు. తను సంకల్పించేది ఖచ్చితంగా ఆయన నెరవేర్చారు. ఖచ్చితంగా మానవుని ఏం చేశారు? ఆయన సృష్టించుకున్నారు. మానవుని సృష్టించి మానవునికి సౌఖ్యవంతంగా ఉన్నటువంటి పరిస్థితులన్నిటిని ముందుగా సృష్టించారు. మానవుడు సుఖంగా సంతోషంగా ఉండాలంటే ఏం కావాలి?
చెప్పండి. సంతోషంగా, సుఖంగా, హ్యాపీగా ఉండాలంటే మానవుడికి ఏం కావాలి? ఎస్, ఎస్, వెరీ గుడ్. గాలి, నీరు, షెల్టర్, ఆహారం. అవునా? ఉంటే హ్యాపీగా ఉంటారు మానవుడు కదా. ఏంటి హిందీలో ఏదో ఉంటుంది కదా, కూడుగుడ్డ నీడ, రోటీ కవడం మక్క. సో సో ఇలాంటి పరిస్థితులన్నింటినీ ముందుగా దేవుడు మానవుడు సౌఖ్యంగా, ఎంత సౌఖ్యంగా ఉండాలో అన్ని కూడా క్రియేట్ చేశాడు. అందరికి తెలుసు అది క్రియేషన్ గురించి కదా. సో తర్వాత తన స్వహస్తాలతో మానవుని చేసిన సంగతి కూడా తెలుసు. వారిని చక్కటి మరి ఏదైనా వనంలో పెట్టిన సంగతి కూడా మనందరికీ తెలుసు. నిత్యము అటు సహవాసం. కానీ ఆ తర్వాత ఏమైపోయింది? డిస్టర్బెన్స్ అయిపోయింది. అంతా కూడా అస్తవ్యస్తం అయిపోయింది. వాడు ఒకడు ఉన్నాడు కదా మధ్యలో, వాడు డైరెక్ట్గా దేవునితో ఢీకొనలేక మనిషిని వాడు ఏం చేశాడు? కాదంటే మనకు. సో అటువంటి సంబంధం వాళ్ళు అయినా దేవుని ప్రేమము ఆది మానవు నుంచి వెంటాడుతూనే ఉంది. అరే వీళ్ళు నాకు విరుద్ధంగా చేశారని వదిలిపెట్టాడు దేవుడు? వదిలిపెట్టలే, వెంటాడుతూ ఆ ప్రేమ వెంటాడుతూనే ఉంది. గాడ్స్ లవ్ ఆ ప్రేమ మానవుని వెంటాడుతుందండి. ఆది కాలం నుంచి, ఆది కాండం నుంచి దేవుని ప్రేమ మానవుని వెంటాడుతూ ఎలా అయినా సరే తిరిగి నేను కోల్పోయిన మానవుని నేనేం చేయాలి? తిరిగి సంపాదించుకోవాలి. ఎలా అయినా సంపాదించుకుని తిరిగి వారి కోసం నేను నిర్మిస్తున్నటువంటి ఆ పరలోక రాజ్యంలోకి వారిని ప్రవేశపెట్టి నాతో పాటు సింహాసనం మీద వారిని ఏం చేయాలి? నేను కూర్చోబెట్టుకుని ప్రపంచాలన్నింటినీ ఏం చేయాలి? ఏలుబడి చేయాలని దేవుని యొక్క ఆ ఉన్నతమైన ఆశ, కోరిక అన్నట్టు. సో ఎస్, అది తాత్కాలికంగా అది మరి ఏదైనా వాళ్ళలో బ్రేక్ అయిన దేవుడు వదిలిపెడతాడా? తాను సంకల్పించిన నెరవేర్చబడుతుంది ఖచ్చితంగా కదా. సో మరి ఆది కాలం నుంచి మానవుని తన దగ్గరికి చేర్చుకోవడానికి పలు విధాలుగా ప్రయత్నాలు చేశాడు దేవుడు. బలులు అర్పించడం ద్వారా, ధర్మశాస్త్రం ఇవ్వడం ద్వారా ఎన్నో విధాలుగా ప్రయత్నం చేశాడు. కానీ అన్నిట్లో మానవుడు ఎందుకు వీడుండి ఏం చేశాడు? ఆ గాడ్స్ విల్ అంటే దేవునికి చిత్తం నెరవేర్చకుండా ఎప్పటికప్పుడు వాడు ఏం చేస్తాడు? మనుషుల్ని గందరగోళం చేసేసి దేవునికి దూరం చేస్తూనే ఉన్నాడు. ఎవరు కూడా దేవుని సంకల్పాన్ని పరిపూర్ణంగా నెరవేర్చలేకపోతున్నారు. అటువంటి సమయంలో ఇదంతా కుదరదు, నేనే నా ప్రజల్ని ఏం చేస్తాను? వస్తాను, రక్షించుకుంటాను, నా ప్రజలకు విమోచన కలగ చేస్తాను. తాత్కాలిక విమోచన వల్ల ప్రయోజనం లేదు, నా ప్రజలకు విమోచన కలగ చేస్తానని. ఎస్, శత్రు భయం నుంచి నా ప్రజలను విడిపిస్తాను. వారు కోల్పోయినటువంటి సంతోషాన్ని తిరిగి సమకూరుస్తాను. వాళ్ళు కోల్పోయిన మరి సమాధానం తిరిగిస్తాను. వారు కోల్పోయిన ఐశ్వర్యాన్ని ఇస్తాను. వాళ్ళు కోల్పోయినటువంటి గుణ లక్షణాన్ని తిరిగి నేను వారికి ఇస్తాను. నేనే వారికి ఇస్తాను అని దేవుడు సంకల్పించి ఏం చేశాడంటే ఆయన ప్రియ కుమారునిగా మరి ఈ లోకానికి కన్యక గర్భందు జన్మించిన సంగతి మనం ఏం చేస్తాం? దాన్ని క్రిస్మస్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నాం కదా, 10 సో ఆయన ఈ లోకానికి వచ్చిన పర్పస్ ఏంటంటే సర్వమానవాళిని కూడా రక్షించాలి. సర్వమానవాళికి అంటే నో డిఫరెన్స్ ఇస్తే. మరి పాత నిబంధనలో కొంతమందికే దేవుడు ప్రత్యేక. ఎవరు వారు? చూసిన జనరేషన్. ఎవరు వాళ్ళు? ఇశ్రాయేలీయుల ప్రజలు. వారికే, మిగతా వాళ్ళందరూ కూడా అన్యులు. వారి గురించి ఏం పట్టించుకోవడం లేదు దేవుడు కదా. వారు సాతాను హస్తాల్లో నలిగిపోతూ ఉన్నారు. వారికి రక్షణ అనేది లేదు. కానీ వాళ్ళు కూడా గాడ్స్ క్రియేషన్, అవునా? వారిని కూడా దేవుని సృష్టి, మానవులే. వారిలో కూడా ఆత్మ అనేది ఉంది. సో వారందరూ కూడా ఆయన సృష్టించిన మానవులే. కాబట్టి దేవుడి నేను ఒక జాతి సర్వమానవాళి కోసం అంటే సృష్టింపబడిన ప్రతి మనిషి కోసం దేవుడు ఈ లోకానికి వచ్చాడు కదా. సృష్టించబడిన ప్రతి మనిషి కూడా రక్షణ పొందాలనే హక్కు వారికి ఉంది. ఎవరు కూడా పడకూడదు, ఎవరు కూడా నరకానికి పోకూడదు.
ఇంకా నీకు ఇంకొక సంగతి మనం తెలుసుకోవాలి ఏంటంటే, నరకం అనేది ఎవరి కోసం? మనుషుల కోసం కాదు. నరకం దేవుడు సృష్టించింది మనుషుల కోసం కాదు. ఎవరికి? సాతానికి దాని అనుసరుల కోసం నరకాన్ని సృష్టించాలి, అందరికీ తెలుసు కదా. అయితే వాడేం చేశాడు? ఈ మానవుని చెరపట్టి మానవుని కూడా తన వైపు మలుచుకుని వాటితో పాటు నరకానికి తీసుకెళ్ళిపోవడానికి వాడిని లాక్కుపోతున్నాడు. వీళ్ళేమి హ్యాపీగా వెళ్ళడంలే, వాడు లాక్కుపోతున్నాడు. అపవాది శత్రు ఏం చేస్తున్నాడు? మానవుల్ని ఈడ్చుకుపోతున్నాడు నరకం వైపు. వీళ్ళు ఏం చేస్తున్నారు? తెలియక అమాయకంగా వారు అంటే అయిపోతున్నారు. కానీ ఆ నరకం మాత్రం మనిషికి కాదు, మనుషుల కోసం కాదు. ఈ సత్యం మన అందరికీ తెలుసు. సో మరి అటువంటి సమయంలో సృష్టికర్త దేవుడు తన ప్రణాళికని మానవుల పట్ల తనకున్న ఆ ప్రేమను వెల్లడిచేశాడు. అందుకనే మరి యోహాను సువార్త 3:16 ఏముంది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కదా. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించడం. లోకం అంటే మట్టి కాదే, లోకం అంటే మనుషులే. సో దేవుడు మనుషుల్ని ఎంతో ప్రేమించాడు కదా. ప్రేమించాడు కాబట్టి మరి తన హృదయం అంతా కూడా మరి ఎట్లా నా మనుషుల్ని ఎట్లా అయినా సరే నేను ఏం చేయాలి తిరిగి. అది అంత ఈజీగా వదులుతుందా? వాడు ఏం చేశాడు? ఈ ఆదాం తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చిన కీస్ అన్ని ఎవరి చేతిలో పెట్టేశాడు? అపవాది చేతిలో పెట్టేశాడు. ఇంకా నాకు ఈ అంటే ఇస్తాడు వాడు? ఏం చేయాలి? ఉదాహరణకు చిన్న ఉదాహరణ అందరికి తెలిసిందే. మనకి చాలా ఇష్టమైన ఒక ప్రియమైన ఒక వస్తువును లేకపోతే ఒక వాచ్ను ఏదైనా పోగొట్టుకున్నాం అనుకోండి, చాలా బాధపడిపోతాం కదా. ఎంతో ఇష్టమైంది. ఒకరోజు మనకి షాప్లో నీ వాచే కనిపించింది. అక్కడ నా వాచ్ ఇచ్చే అంటే ఇస్తారా? నీకు కావాలంటే ఏం చేయాలి? మళ్ళీ వెల పెట్టి కొనుక్కోవాలి కదా. అదే ప్రకారము మానవుడు మరి మోసపోయి సాతాను చేతిలో చిక్కుకుపోయాడు. చిక్కుకుపోయిన మానవుని తిరిగి విడిపించాలంటే వెల చెల్లించాలి. వెల చెల్లించకుండా మానవుని విడిపించలేదు. సో ఆ వెల చెల్లించడానికి దేవాది దేవుడే భూమి మీదకి నరవతారిగా వచ్చేసాడు. దేవాది దేవుడే నరవతారిగా వచ్చేది. ఆయనకు తప్ప ఎవరికి కూడా మరి వెల చెల్లించి తీసుకున్నారు. ఎందుకంటే ఆయన మరి నీతిమంతుడిగా, ఎందుకంటే పరిశుద్ధ రక్తం మానవులందరిలో పరిశుద్ధ రక్తం కాదు, ఆయన పరిశుద్ధ రక్తం ఇచ్చి వెల చెల్లించే మానవుల్ని. అందుకని ఆయనే వచ్చాడు. ఆయన పుట్టుకలో ఏం లేదు, పాపం లేదు. కన్యక గర్భంలో ఆయన పుట్టించాడు. ఆయన జీవితంలో పాపం లేదు, పాపరహితుడిగా జన్మించాడు, పాపరహితుడిగా ఆయన పెరిగాడు. పాపం లేని వారు తన నిర్దోషమైన రక్తాన్ని సర్వమానవాళి కోసం కాచేసి వెల చెల్లించేసి మనల్ని విడిపించాడు. అంతే, విడిపించాలి లేదా? ఇంకా నీకు ఇచ్చేసాను, ఇంకా ఈ ప్రజల మీద ఈ మానవాళి మీద నీకు హక్కు లేదు అని చెప్పాడు దేవుడు. ఆ హక్కును మానవాళి మీద ఉన్నటువంటి ఆ యొక్క బాండేజ్, ఆ యొక్క శాపాన్ని, పాపాన్ని తొలగించాడు అవునా. అయితే ఇంకా మానవులు వారి చేతులు ఉన్నారు లేదా? ఇంత మగ్గిపోతున్నారా మానవులు? ఎందుకు మగ్గిపోతున్నారు? ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను. ఉదాహరణకి మనకి ఎవరైనా మనం 1,00,000 రూపాయలు ఎవరిదైనా అప్పు తీసుకుందాం. మనం అప్పు తీసుకున్నప్పుడు వాళ్ళు మనల్ని ఏం చేశారు? ప్రతి నెల వడ్డీ తీసుకుని పీడిస్తూ ఉన్నాడు. ఈ లోపు మన ఫ్రెండ్ ఎవరో ఒకరు మనకి తెలియకుండా ఆతోతలో చెల్లించేసి ఇప్పటి నుంచి నా ఫ్రెండ్ దగ్గర ఏం తీసుకోవద్దు అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఆ విషయం మీకు తెలియకపోతే ఏం చేస్తాం మనం? అప్పు కడుతూనే ఉంటాం కదా. అయితే ఎప్పుడైతే మరి ఒకవేళ జైల్లో కూడా పెట్టించే అవకాశం ఉన్నాయి. అతను జైల్లో ఒకవేళ నీ ఫ్రెండ్ ఎవరంటే బెయిల్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు అనుకో, బెయిల్ ఇచ్చిన సంగతి కూడా నీకు తెలియకపోతే జైల్లోనే మగ్గుతా ఉంటాం కదా. అదే ప్రకారం దేవాది దేవుడు సర్వమానవాళి కోసం కూడా
తన యొక్క రక్తాన్ని చిందించి విడిపించేశాడు. ఇక దుష్టులకు అపవాదికి మానవుల పైన ఏం లేదు, హక్కు అనేది లేదు, అని బాధించే హక్కు లేదు. కానీ ఈ విషయం ఎవరికి తెలవాలి? ఒకవేళ తెలిసిందనుకో, ఇట్లా నాకు మీ ముందే మన మరి అప్పు కట్టేసిన సంగతి తెలిసింది, బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందనుకో, మనకి ఎంత కోపం వస్తుంది. అర్రే తెలిసి కూడా ఇంకా నేను ఈ యొక్క బద్ధకంలో ఉంటున్నానే, తెలిసి కూడా మరి ఎంతో కష్టంతో నేను వడ్డీ కడుతున్నానే అని బాధపడతామా లేదా? అప్పుడు ఎంత కోపం వస్తుంది. ఆ ప్రత్యర్థి మీద మనకి ఎంత కోపం వస్తుంది. దుష్టుడి మీద అంత కోపం రావాలి మనకు, అవునా? కానీ ఇప్పుడు లోకములో మరి దేవుని ఎరగని ప్రజల పరిస్థితి ఇదే. మనకైతే దేవుణ్ణి ఎరిగాము కాబట్టి మనం విడిపించబడ్డాం, ఈ రక్షణ అనుభవిస్తున్నాం, రక్షణ సంతోషాన్ని అనుభవిస్తున్నాం, రక్షణ సమాధానం అనుభవిస్తున్నాం. కానీ విడిపించబడిన ప్రజలు ఎంతో మంది లోకంలో ఇంకా ఉన్నారు. అందుకని ఇక్కడ మనం రక్షణ పొందామంటే ఎందుకు ఈ రక్షణ యొక్క ఉద్దేశం ఏంటో ఇక్కడ ఉంది చూడండి. ఆయన శత్రువుని చేతి నుంచి విడిపించబడి మన జీవిత కాలం అంతయు ఎలా బతకాలంటే మనం నిర్భయముగాను ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయన సేవింపను అనుగ్రహించకు ఈ రక్షణ ఈ రక్షణ ఎందుకు కలగజేశారు మనకి? శత్రువు చేతి నుంచి విడిపించబడి మన జీవిత కాలం అంతయో, ఇది గుర్తుపెట్టుకోండి. ఏదో కొద్ది టైం కాదు, లైఫ్ లాంగ్ నువ్వు రక్షణ పొందించి నువ్వు ఈ లోకాన్ని విడిచిపెట్టే వరకు, దేవుడు తాకట్లు ఎత్తబడే వరకు మన జీవిత కాలం అంతా ఎలా జీవించాలంటే మనం జీవిస్తున్నామా? నాకు ఏ భయం లేదన్నాను, ఏదో ఒక భయాలు మనం వెంటాడుతున్నాయి కదా. ఏదో ఒక రోజు లేస్తే ఏదో ఒక భయంతో మనం ఉంటున్నాం. ఇంకా రక్షణ యొక్క పరిపూర్ణతను మనం సరిగా అనుభవించలేకపోతున్నాం, అవునా కదా. ఇంకా భయమే. తెల్లాలేస్తే మరి కుటుంబం అంటే ఫ్యామిలీకి ఏమవుతుంది, పిల్లల గురించి భయం, తర్వాత పిల్లల చదువుల గురించి భయం, పెళ్ళిళ్ళ గురించి భయం, పెళ్ళైన తర్వాత వాళ్ళ సంసారాలు ఎట్లుంటాయో భయం, బయటకు వెళ్తే లోటుకు వస్తలేదో భయం. ఏదో ఒక భయం అనేది ప్రతి మానవుని ఇంకా ఇంకా దేవుడు తెలుసు కూడా భయం వెంటాడుతుందా మనల్ని? వెంటాడుతుంది కదా. అప్పుడు భయం, ఏదో ఒక భయం. నువ్వు భయం ఉంటే సంతోషం ఉంటుందా? నువ్వు భయం హృదయంలో ఉంటే సంతోషంగా ఉంటావా? నువ్వు రిలాక్స్గా ఉంటావా? పాటలు పాడుకుంటూ ఉంటావా? ఉండలే. ఏదో ఒక చింతనే ఉంటుంది, దిగులే ఉంటుంది, బాధనే ఉంటుంది, దుఃఖమే ఉంటుంది, వేదనే ఉంటుంది. కానీ యేసుప్రభుని నమ్ముకున్నాం, యేసుప్రభుని మాత్రం నమ్ముకున్నాం. నో, యేసుప్రభుని నమ్ముకున్నామంటే ఏం చేయాలంట? శత్రువు జీవిత కాలం అంతయు నిర్భయముగా జీవించాలని దేవుడు కోరుకున్నాం. నిర్భయముగా, భయం లేదు అంతే. యేసు నాలో ఉన్నాడు. నువ్వు ఎప్పుడైతే యేసు ప్రభుని సొంత రక్షకునిగా మరి ఆహ్వానించావని హృదయంలోనికి, యేసు ప్రభుని హృదయానికి వచ్చిన వెంటనే పాపం నుంచి విడిపించబడినప్పుడే నీ హృదయంలో గొప్ప సమాధానం వస్తుంది, అవునా? సమాధానంతో పాటు ఏమొస్తుంది? నిరీక్షణ కూడా వస్తుంది. తర్వాత నిరీక్షణతో పాటు ఏమొస్తుంది? ధైర్యం కూడా వస్తుంది. రేపటి గురించి ఏమి రాదు మనకి, భయం. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే వాక్యాన్ని చదువుతూ ఉంటావో, వాక్యం నీలో పనిచేస్తుంటుందో, అనుదినము వాక్యాన్ని నువ్వు ధ్యానిస్తూ ఉంటావో, నీకున్నటువంటి ప్రతి భయం కూడా ఒక్కొక్కటి ఏమైపోతుంది? తొలగిపోతుంది. అప్పుడు నీలో ఒక కాన్ఫిడెన్స్ అంటే నిరీక్షణ అనేది వస్తుంది. కాబట్టి అప్పుడు నువ్వు నిర్భయంగా జీవించగలవు. అంతవరకు మనం నిర్భయంగా నీలో వాక్యము ఫలించినంత వరకు మనం నిర్భయం. జస్ట్ నమ్ముకున్నాము, క్రైస్తవులము, చర్చికి పోతున్నాము, మా బాధలు మేము అనుభవిస్తున్నాం. మా బాధలు ఎవరు తీరుస్తారబ్బా? ఎవరి బాధలు వాళ్ళు, ఎవరి కష్టాలు వాళ్ళు అనుభవించాలని చల్తా హై అంటే లోకంతో పాటు నేను కూడా పోతుంటాను. నో, క్రైస్తవులు వీఆర్ డిఫరెంట్. మనము
ప్రత్యేకించబడిన అందరిలాగా అన్యుల్లాగా మనం ఉండడానికి వీలు లేదు. అన్యులు బాధపడినట్టు మనం బాధపడవలసిన అవసరం లేదు. అన్యులు దుఃఖించినట్టు మనం దుఃఖించవలసిన అవసరం లేదు. అన్యులు దేనికోసం అయితే ఆతృత వల్ల అవసరం లేదు. ఎందుకంటే నీ జీవము ఎక్కడుంది? కొలస్సీయుల రాసిన పత్రికలో ఏముంటది? మీరు ఒక్క మాట చదువుకుందాం. ఎఫెసియా కొలస్సీయ ఎస్ అది కొలస్సీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ అధ్యాయం. కొలస్సీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం ఏముంది ఇక్కడ? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వన కూర్చున్నాడు. పైనున్న వాటి మీద గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు ఏలైనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తు కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. మనము ఎప్పుడైతే మనం క్రీస్తుని ప్రభువుగా రక్షకుడిగా అంగీకరించామో, ఆయన ఏలుబడి కిందకు వచ్చామో, మనము అప్పటి నుంచి మన యొక్క మరి అధికారం షిఫ్ట్ చేయబడింది. క్రీస్తు అధికారం కిందకు వచ్చేసాం మనం. మన లైఫ్ ఎవరి చేతిలో ఉంది? ఇప్పుడు మన జీవం ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. మనము ఇంకో చోట ఫిలిప్పీయుల రాసిన పత్రిక ఉంది, వీఆర్ నాట్ సిటిజన్స్ ఆఫ్ దిస్ వరల్డ్ కదా. మనం ఈ లోకం యొక్క పౌరులము కాదు, మన పౌరసత్వం పరలోకమందు ఉన్నది. కాబట్టి మనము ఎవరు ఏలుబడి కింద? దేవుని ఏలుబడి కింద. ఎప్పుడైతే దేవుని ఏలుబడి కిందకి వచ్చామో మనం ఎలా జీవించవచ్చు? ఇప్పుడు మనం దేని గురించి ఆలోచించాలి? ఇంకెన్నో వాక్యాలు ఉన్నాయి మనకి చెప్పుకోవాలంటే కదా. మీ చింత యావత్తు ఈ లోకం ఏం తిందుమో, ఏం త్రాగుమో, ఏం చింతించకూడదని కూడా ఇది ఎన్నో అభయకరమైనటువంటి మనకి వచనాలు, వాగ్దానాలు ఎన్నో మనకి ఈ గ్రంథంలో మనకు రాయబడి ఉన్నాయి. ఈ గ్రంథాన్ని మనం పరిశోధిస్తుంటే మరి ట్రెజర్ అంటే ఏంటది? గొప్ప ధననిధి, గొప్ప మరి మనం పొందుకోవచ్చు. అనుదినము చదువుతున్న వాక్యం నీకే. ఎవరు చదువుతుంటే వాక్యము వారికే. ఈ చదివి మనం ధైర్యము తెచ్చుకోవచ్చు, మన నిర్భయులు. అందుకని మన జీవిత కాలం అంతా ఈ రక్షణ మనకి దేవుడు ఎందుకు ఇచ్చాడంటే, మన జీవిత కాలం అంతా కూడా మన దేవుడు మరి సజీవుడైన దేవుడని మనం వింటున్నాం. ఆయన మృతి పొంది తిరిగి లేచినటువంటి సజీవ దేవుడు. ఆయన మరి ఆత్మ ద్వారా మనలో నివసిస్తున్న దేవుడు అని కూడా మనం వింటున్నాం. అంటే ఆయన మనలో ఉన్నాడా లేదా? మనలో ఉన్నాయంటే మనం కష్టపడుతూ బాధపడుతూ చూస్తూ ఉంటాడు దేవుడు. ఖచ్చితంగా మన కష్టాలు కన్నీరు రావడానికి వీలు, మన కష్టాలని బాధలను విడిపించిన శక్తివంతుడు ఆయన. కానీ ఆ కాన్షియస్ వాళ్ళని కలిగి ఉండాలి. అనుదినము కూడా నేను సజీవుడైన దేవుని కుమార్తెను, ఈ దినము నేను నిర్భయంగా జీవిస్తాను. ఈ దినం నా పైకి శత్రువు ఏం తెచ్చినా సరే నేను, నా దేవుడు నన్ను విడిపించుటకు, నేను మామూలు వ్యక్తిని కాదు, సజీవుని దేవుని కుమార్తె, సృష్టికర్త అయిన దేవుని కుమార్తెను అనే కాన్షియస్ లో మనం ఉన్నప్పుడు ఏం భయపడం. ఎన్నో వాగ్దానాలు నీ కుడి ప్రక్కన 1000 మంది పడినా 91 దావీదు కీర్తన, ఏ అపాయము నీకు రాదు. కరోనా వచ్చినా మనకేం కాదు. లోకములో సంభవించిన ఏ విపత్తులు మన మీద ఏం పనిచేస్తాయా? ఏం పని అవునా కదా. ఎందుకంటే ఎవరుంటారు మనలో? సృష్టికర్త దేవుడు ఉంటారు. కాబట్టి లోకంలో సంభవించినటువంటి ఏ విపత్తు కూడా నీ మీదకి వచ్చే అవకాశము లేదు. అంత నిర్భయం. అదే నిర్భయం అంటే జీవితకాలం నిర్భయం జీవించడం అంటే లోకంలో వచ్చే సంభవాల గురించి మనం ఏం చేయకూడదు, భయపడకూడదు. అవి మనల్ని ఏమీ చేయలేవు. నేను జీవం గల దేవుని చేతిలో దాచు, ఇదిగో నేను నా అరచేతిలో నిన్ను, మిమ్మల్ని ముట్టివాడు నా కనుగుడును. ఎన్నో మీకు విరోధంగా పనిచేస్తున్న ఏ ఆయుధము, ఎన్నో వాగ్దానాలు చేశాడు కదా దేవుడు మనకి.
ఆ? అంటే ఏంటి, జీవితకాలం అంతా నిర్భయంగా జీవించాలని దేవుని ఉద్దేశం. కానీ ఇందుకు విరుద్ధంగా మనం ఏం చేస్తున్నాము, జీవిస్తున్నామా, ఏదో ఒక సమయం దుఃఖం, బాధ, సంతోషమే మనకి. కానీ దేవునికి ఉద్దేశం రక్షణ ఆనందములో వర్ధిల్లాలి. అంత మాత్రం కాదు, లోకముని ఇంకా దుష్టుని హస్తాలు నలిగిపోతున్నారు, వేల కొద్ది కోట్ల కొద్ది ప్రజలు ఉన్నారు. వారిని విడిపించాలంటే నువ్వు ముందు విడిపించబడాలి. మనం విడిపిస్తేనే ఇతరులు మనమే అదే సమస్యలతో బాధపడుతూ, లోకంలో ఎవరు ఏ సమస్యలు, మనం కూడా అదే సమస్య బాధపడు, వాళ్ళకి మనం ఏం చెప్తాం? సువార్త చెప్పాలనుకుంటే ముందుగా మనం ఏం చేయాలి? సువార్తను మన జీవితంలో ఫలించాలి. ఆ సువార్త మనము అనుభవించాలి. అప్పుడు మాత ఇతరులకు ఏం చేయగలము? ఈ సువార్త. దేవునికి ఉద్దేశం ఏంటి? అందరూ అంతటా సర్వలోకమును, దేవుడు పోతూ ఒక ఆజ్ఞని ఇచ్చారు మనకి. ఏం ఆజ్ఞ అది? మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని నమ్మిన శిష్యులుగా చేయండి అని వాగ్దానం చేశారు కదా. ముందు మనం శిష్యులుగా మార్చబడాలి. ముందు ఈ రక్షణ మనం పొందుకోవాలి. ముందు ఈ రక్షణ ఆనందం పొందుకుని అప్పుడు ఏం చేయగలం? ఇతరులకి మనం ప్రకటించగలం. ప్రకటించాలి. ఇది ప్రతి మానవుని యొక్క రక్షణ పొందిన ప్రతి ఒక్కరి యొక్క కంపల్సరీ ఏంటంటే, నువ్వు పొందుకున్న ఈ రక్షణ తప్పకుండా పక్క వారికి, లేకపోతే తోటి వారికి, పొరుగు వారికి నువ్వు ప్రకటించవలసిన బాధ్యత. ఇది సేవకులకో కాదు, ప్రతి విశ్వాసికి దేవుడిచ్చిన బాధ్యత ఏంటంటే, ఈ రక్షణ సువార్తను, రక్షణ నువ్వు అనుభవించాలి. రక్షణలో ఉన్నటువంటి మాధుర్యాన్ని నువ్వు అనుభవించాలి. రక్షణ యొక్క ఆనందాన్ని అనుభవించాలి. నీ జీవితకాలం నిర్భయంగా జీవించాలి. పరిశుద్ధముగాను నీతిగాను ఆయన్ని సేవిస్తూ ఉండాలి. అదే సమయంలో ఈ రక్షణ సువార్త అనేక మందికి ప్రకటించాలి అనేది దేవుని యొక్క చిత్తం. గాడ్స్ హార్ట్ ఏంటంటే, ఈ రక్షణ సువార్త అనేక అందరూ వినాలి. మన చుట్టూ మన ఇంటి పొరుగు వారు పిలిచినప్పుడు యేసు ప్రభు తెలుసమ్మా అంటే, ఏమో మాకెవరు చెప్పలేదు అంటారు. ఎంతోమంది ఉన్నారా లేదా? మన పట్టణంలో, మన వీధిలో, మన ఎంతో మంది ఇంకా సువార్త వినని ప్రజలు ఎంతో మంది ఉన్నారు. నువ్వు నేను చెప్పబోతే ఎవరు చెప్తారు వాళ్ళకి? అయితే మన జీవితం సాక్ష్యంగా ఉండాలి. నోట్తో చెప్పడం కాదు, మన యొక్క లైఫ్ స్టైల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మన జీవితం, నీ పొరుగువారు నీ ప్రక్కన ఉన్నారంటే వారికి సువార్త, నీ లైఫ్ స్టైల్, నీ జీవితం ఎలా ఉంటాయి, నీ జీవితాన్ని చూసి వారు ఏం చేస్తారు? అరే, యేసు ప్రభు నమ్మితే, యేసు ప్రభుని వెంబడిస్తే ఇంత సంతోషకరమైన జీవితం అనుభవిస్తారా అనుకోవాలి. కానీ దీనికి విరుద్ధంగా మరి మన కుటుంబాల్లోనే సమస్యలతో మరిగిపోతూ, అన్యుల సలహాలు తీసుకుంటూ, అన్యులను ఆశ్రయిస్తూ ఉంటే వారేం రక్షణ పొందుతారు? ఈ పరిస్థితిని మనం విడిపించబడాలి. ఎందుకంటే ఆ లోకం అంతా కూడా అందరూ ఏమనుకుంటున్నాం? దేవుడు అక్కడ చాలా సమీపంగా ఉంది. ప్రతి ఒక్కరు అంటున్నారు దేవుడు అక్కడ సమీపంగా ఉంది, దేవుడు అక్కడ సమీపంగా ఉంది అంటున్నారు. కానీ దేవుడు అక్కడ సమీపం, దేవుడు అక్కడ ఎవరు ఎత్తబడతారు? అది మాత్రం నేను దేవుడు అక్కడికి ఎత్తబడగలనా అని ఎవరైనా ప్రశ్నించుకుంటున్నారా? ఆల్మోస్ట్ ఇంకా నేను టికెట్ తీసుకున్నాను, అయిపోయింది, నేను ఎట్లయినా సరే ఏమనుకుంటున్నారు? దేవుడు అక్కడలో ఎత్తబడిపోతుంది. నో, మనం ఎలా ఉండాలి? సిద్ధపాటు కలిగి ఉండాలి. దేవుడు అక్కడ సమయం ఆయన సిద్ధపాటు కలిగి ఉంటే నువ్వు రక్షణ పొందావు. నీ రక్షణని అనేక మంది పంచేవారిగా ఉండాలి. నువ్వు అనుభవించాలి ఈ రక్షణని. జీవితకాలం నిర్భయంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, సమాధానంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఐశ్వర్యవంతులంగా ఉండాలి మనం కదా. ఇందుకే కదా దేవుడు ఇచ్చాడు మనకి. మన దేవుడు అన్ని ఇస్తాడు లేదా? మనకు ఆరోగ్యం ఇస్తాడు, ఐశ్వర్యం ఇస్తాడు, తర్వాత సంతోషం ఇస్తాడు, సమాధానం ఇస్తాడు. కోల్పోయిన దేవుని గుణ లక్షణాలను యేసు ప్రభువు అని ఎప్పుడైతే ఆయన గాడ్స్ క్యారెక్టర్ అనేది మనలోకి వస్తుంది, గాడ్స్ క్యారెక్టర్ అనేది మనలోకి వచ్చేస్తుంది కదా. దేవుని గుణ లక్షణాలు, దేవుని ప్రేమ, దయ, జాలి, కనికరం అనేది మనలో ఉన్నప్పుడు, ప్రజలపైన మనం కనికరం చూపించినప్పుడు నిజంగా తప్పకుండా వారికి సువార్తను ప్రకటిస్తాం మనం. సో ఈ యొక్క సాయంకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మరి మనతో మాట్లాడుతున్నాడు. ఈ మాటలు మనకి ఈ క్రిస్మస్ కు డిఫరెంట్ గా చూద్దాం. ఈ క్రిస్మస్ మనం మరి అన్ని క్రిస్మస్ లో ఈ క్రిస్మస్ కి దేవుని రక్షణ సువార్తని నీ యొక్క తోటి అన్య జనాంగానికి తెలియని ప్రకటిద్దాం.
ఒక్కొక్కరు ఒక ఇద్దరు ముగ్గురిని కూడా ఏం చేయొచ్చు, వీరు మందిరానికి తీసుకురావచ్చు. రక్షణ సువార్త చెప్పి, ఇదిగో యేసుప్రభు వారు రక్షిస్తారు, యేసుప్రభు వారు మన కోసం ప్రాణం ఇచ్చాడు, ఆయన మాత్రమే నేనే మార్గం సత్యం జీవం అని తెలియచెప్పారు అని ఏం చేయొచ్చు మీరు? ఒక్కొక్కరును ఒక సంవత్సరానికి మీరు నెలకొక్కరిని ఇచ్చారు, సంవత్సరానికి ఎంతమంది తీసుకురాగలరు? 12 మందిని, మినిమం 12 మంది కూడా. అట్లే మనం ఒక 10 సంవత్సరాలకి ఏం చేయగలం మనం? ఈ మందిరం సరిపోదు. సో ఆ విధంగా ఏం చేయాలి? ప్రతి ఒక్కరు బాధ్యత కలిగి మనం ఈ రక్షణ సువార్తను ప్రకటించి అనేక మంది ప్రభు కోసం మనం ఏం చేద్దాం? ఈ క్రిస్మస్ సీజన్ లో మన జీవితాన్ని నువ్వు పునరంకితం చేసుకున్నాం. దేవా, మరి ఈ నువ్వు నిర్భయంగా జీవించాలి నాతో మాట్లాడు, కాబట్టి ఏం చేద్దాం మనం? ఇప్పటి నుంచే నేను దేనికి భయపడను. సాతాను కలిగించి ఏమి కొన్ని నేనేం చేయను, భయపడను. ఎందుకంటే నాలో ఉన్నవాడు అది మనం ప్రాక్టికల్ గా చేయాలి. మనలో ఉన్న లోకం ఉండగానే గొప్పవాడు. కాబట్టి సాతాను నువ్వు నన్ను ఏమీ చేయలేవు, ఎన్ని సమస్యలు తీసుకొని నా యేసే నాకున్నాడు నిర్భయం. అదే ఇక్కడ చెప్పబడిన వాక్యం. అందుకే ఈ రక్షణ మనకి ఇచ్చాడు దేవుడు. మన జీవితకాలం కూడా నిర్భయంగా జీవించడం కోసమే ఈ రక్షణని భూమికి దేవుడు తెచ్చాడని సత్యం పరిశుద్ధాత్మ దేవుడు ఇదన్నీ మనకి తెలియచెప్తున్నాడు. కాబట్టి ఆ విధంగా మనం నిర్భయంగా ఉన్నాం. ఇప్పటి వరకు ఇంకే భయాలతో మీరు ఉన్నారు, మరి దేవుడు మాట్లాడుతున్నాడు, మీ భయాలన్నిటినీ దేవుడు విడిపించాడు. ఇక 2026లో ఏ భయము మీరు 25 వరకు ఒకవేళ ఏ భయాలతో మీరు మరి ఉన్నారు, వాళ్ళతో ఉన్నారు, 2026లో అది ఎంటర్ అవడానికి వీల్లేదు. 2025లోనే దాన్ని ఏం చేయండి? బరి చేసేయండి, పాతి పెట్టండి మీ భయాలన్నీ. 2026లో నిర్భయంగా, సంతోషంగా, సమాధానంగా మీరు ఎప్పుడైతే సంతోషం ఉంది, ఐశ్వర్యం అవి అన్ని మీకు వచ్చేస్తాయి కదా. మన దేవుడు ఐశ్వర్యవంతుడు. ఆయన ఏమన్నా చేశాడు. మనం సమస్యలు బాధపడడం ఆయనకి ఇష్టమో లేదు. ఆయన నీకు రక్షణ ఇచ్చాడంటే, ఆయన నీకోసం ప్రాణం పెట్టాడంటే, ప్రాణం పెట్టి నువ్వు విడిపించాలంటే నువ్వు సంతోషంగా ఉండాలని, సమాధానంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని, ఐశ్వర్యంగా ఉండాలని ఆయన విడిపించారు కదా. అందుకు విరుద్ధంగా మనం దుఃఖపడుతూ బాధపడుతూ రోగాలతో బాధలతో ఉంటే ఆయనకి ఇష్టమా? 2025 ఫుల్ స్టాప్ పెట్టండి. 2026 ఒక నూతన అధ్యాయాన్ని మనం ప్రారంభిద్దాం. అదే సమయంలో అనేక మందికి ఏం చేద్దాం? రక్షణ సువార్తని ప్రకటిద్దాం. మన పట్టణాన్ని మనం దేవుని కోసము సంపాదించుకుందాం, మన దేశాన్ని దేవుని కోసము సంపాదించడం, మన బంధువులు ఇంకా రక్షణ పొంది వారిని కూడా దేవుని కోసం సంపాదించుకుందాం. ఆ విధంగా శత్రువు ఒక్కసారి లాస్ట్ చదివేసి ముగిద్దాం. తర్వాత ఇంకొక వచనం కూడా అక్కడ ఉంది, ఇందాక చదివిన వాక్యంలో. మరి లూకా సువార్తలోనే ఏముంది అక్కడ? 2వ అధ్యాయంలో లాస్ట్ లో ఏముంది? ఇక్కడ సర్వోన్నతమైన స్థలంలో ఆయనకి ఇష్టమైన వారికి భూమి మీద సమాధానం. అంటే ఏంటి? మనం ఇప్పుడు ఏం చేయాలి? ఆయనకి ఇష్టంగా మార్చబడాలి. మనం భూమి మీద సమాధానం అంటే ముందు ఆయనకి ఇష్టంగా మార్చాలి. గాడ్స్ ఫేవర్ సంపాదించుకోవాలి. మనం మనుషులకి ఇష్టంగా చేస్తాం. మనుషులు ఇష్టం చేస్తే ఏమీ రాదు మనకి. మనుషులకి ఇష్టంగా ప్రవర్తిస్తే ఏం రాదు. దేవునికి ఇష్టంగా ప్రవర్తించే గాడ్స్ ఫేవర్ అనేది మనం సంపాదించాలి. ఎప్పుడైతే దేవునికి ఇష్టంగా మనం మార్చబడ్డామో, ఒక మాట ఉంది, ప్రసంగిలో ఒక మాట ఉంది, ఒకటి చదివేసి ముగిస్తాను నేను. ప్రసంగి 2వ అధ్యాయం 26వ వచనం. ప్రసంగి 2వ అధ్యాయం 26వ వచనం. ఏలైనగా దైవ దృష్టికి మంచివాడుగా ఉండువానికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించును. అయితే దైవ దృష్టికి ఇష్టడగు వానికి ఇచ్చుటకే ప్రయాసపడి పోగు చేయి పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించాను. హల్లెలూయా. నువ్వేం కష్టపడి సంపాదించుకో అవసరంలే. యెహోవా ఇచ్చే ఆశీర్వాదం ఏం చేస్తాడంటే ఐశ్వర్యాన్ని ఇస్తుంది. నరుల కష్టం చదివేది వృద్ధి కాదని మనకు తెలుసు కదా. మనం ఇక్కడ ప్రయాసపడి కష్టపడి దేవుని దృష్టిలో ఇష్టంగా ఉండాలి. ప్రయాసపడాలి, దేవునికి ఫేవరబుల్, దేవుడు ఫేవరెట్ గా మార్చబడాలి.
దేవుని శిష్టులుగా ఉండాలంటే ఆయన ఆజ్ఞలు పాటించాలి. ఆయన నియమించిన కట్టలు మనం చదవాలి. అనుదిన వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా ఎంతో ఆయనలో ఉండాలి. ఆయనలో జీవిస్తున్నప్పుడు దేవునికి ఇష్టలుగా మనం ఆయనకి ఇష్టలుగా ఉంటే చాలు, అన్ని కూడా దేవుడు మనకి సమకూరుస్తాడు. కాబట్టి 2026లో మనం మన పనులు మన స్వార్థంతో మన పనులు మనం చేసుకుంటూ దేవుడా నాకు ఇయ్యి అనకుండా ఆయనకి ఇష్టంగా మార్చబడి, దేవుడా నీకు ఏది ఇష్టము, నేను నీకు ఇష్టంగా మార్చబడాలని నేనేం చేయాలి, నీకు ఈ దృష్టిలో ఇష్టంగా అవ్వాలంటే నేను ఎలా నా జీవితాన్ని మలుచుకోవాలి అని అడుగుదాం. ఆయన చిత్తాన్ని నెరవేద్దాం, ఆయనకి ఇష్టలుగా మార్చబడదాం. మన శత్రు మరి చేతి నుంచి భయం విడిపించబడి మన జీవిత కాలము నిర్భయంగా మన జీవితం. దేవుడు ఆ విధంగా మనందరికి సహాయం. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎక్లియసియా సంఘ కాపరి గారికి, మరి పాస్టర్ గారు ఫ్లోరెన్స్ గారికి నా కృతజ్ఞత. మీ అందరూ ఓపిక విన్నందుకు మీ అందరూ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ మరి అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ తెలియజేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.